హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కొంపలంటుకున్న తర్వాత నొయ్యి తవ్వినట్టుందే వ్యవహారం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా మన భూలోక స్టార్ నటించిన సినిమా విజయవంతంగా అండమాన్లో ల్యాండ్ అయింది. కల్తీ కళ్ళు తాగి స్టోరీ రాసుకున్నట్టున్నాడు డైరెక్టర్. తలా తోకలేని తొక్కల స్టోరీ ఇది. సినిమా ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వకూడదని దగ్గరుండి మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మోకాల్లో ఉన్న మెదడుకు పదను పెట్టి రీమేక్ స్టోరీనే తిప్పి తీశాడు. అదే ఒరిజినల్ స్టోరీ అని మళ్ళీ ఒక కలరింగ్. డైరెక్టర్ అంగుళం క్రియేటివిటీ, గెలాక్సీ స్టార్ స్టార్డమ్ దెబ్బకి డిస్ట్రిబ్యూటర్లకి లంగోట ఊడిపోయింది. దెబ్బకి నిర్మాత రంగంలోకి దిగి టెంట్ వేసుకొని సినిమా చూడమని బ్రతిమాలుకుంటున్నాడు. ఆన్లైన్ లేకపోయినా సందెడు గోసి అని వచ్చేది చిల్లరైనా పోస్టర్స్లో మాత్రం 350 కోట్లు దాటించారు. ఊపు చూస్తుంటే పోస్టర్స్లో 2000 కోట్లు దాటించేలా ఉన్నారు. రియాలిటీలో బాబు అన్ని ఏరియాల్లో బొక్క పెట్టబోతున్నాడు. డే 1 కలెక్షన్స్ లేవు, వీకెండ్ కలెక్షన్స్ లేవు. ఇప్పటికే 2 సార్లు సంతాప సభ పెట్టారు. నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. సొంత పిఆర్ టీమ్స్తో డబ్బా వాయించుకున్నారు. సోలో రిలీజ్, భారీ టికెట్ హైక్స్ అయినా సరే ఫస్ట్ మండేకి డెఫిసిట్లు పడ్డాయి. ఎందుకు కలెక్షన్లు లేవంటే థియేటర్లు తక్కువ ఇచ్చారంట, లేకుంటే 1,00,000 కోట్లు వచ్చేవి. మరి పోటీలో ఒక సినిమా లేదు, థియేటర్లు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? అంటే గెలాక్సీ స్టార్కి ఖాళీ టైంలో కూడా థియేటర్లు దొరకవనా మీ ఉద్దేశం? ఇచ్చిన థియేటర్లే ఖాళీగా ఉన్నాయి. బుక్ మై షో ఓపెన్ చేస్తే పచ్చని పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. చాలామంది గేమ్ డేంజర్ డే 1 కలెక్షన్స్ని పోద్ది 3 డేస్కి కూడా బీట్ చేయలేకపోయింది అంటున్నారు. ఆ డే 1 పోస్టర్ని గేమ్ డేంజరే లాంగ్ రన్లో బీట్ చేయలేకపోయింది. రిలీజ్కి ముందు దురందరిది లేపుతాం, దేవరది లేపుతాం, పుష్పది లేపుతాం అన్నారు. ఇప్పుడు యావరేజ్ అయితే చాలు, బ్రేక్ ఈవెన్ అయితే చాలు అనుకుంటున్నారు. ముందు ఈ పరాపర టికెట్లు చింపే వాళ్ళు ఎటు పోయారో అర్థం కావట్లేదు. వీళ్ళ సింపుడేమో కానీ టికెట్ 600 పెట్టి సగం బయట, మిగతా సగం థియేటర్లో చింపాడు గెలాక్సీ స్టార్. దెబ్బకి అత్తా పత్తలేరు. ఇప్పుడు వీళ్ళకి ఇంకో కష్టం వచ్చి పడింది. కొత్త సీన్లు యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంట. అంటే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ చూడాలనా? వీళ్ళని అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రానిచ్చేలా లేడు మన గెలాక్సీ స్టార్. నిన్ననే గెలాక్సీ స్టార్ని తీసేసి పవర్ బాబుని సినిమాలో పెట్టి రిలీజ్ చేస్తున్నారంట. అది నచ్చకపోతే ఎల్లుండి టవర్ బాబుని పెట్టి రిలీజ్ చేస్తారు. అది కూడా నచ్చకపోతే మా అధ్యక్షుడు మంచుబాబుని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాతని, అవసరమైతే కిమ్మావని పెట్టి కూడా రిలీజ్ చేస్తారు. కొంపలమ్ముకొని రెడీగా ఉండాలి ఫ్యాన్స్. ఇదో ప్యాషన్ అయిపోయింది. 2 ఏళ్ల నుంచి పీకలేంది 2 రోజుల్లో పీకుతారా? జనాల దగ్గర డబ్బులు ఎత్తేయడానికి ఇదో కొత్త రూటు. కంటెంట్ ఉండదు అన్నప్పుడు సీన్స్ అన్ని కట్ చేయాలి, మళ్ళీ యాడ్ చేయాలి. డబుల్ టికెట్స్, డబుల్ షోస్. వాళ్ళు డబ్బులు ఎత్తకపోతారు, సినిమాకి వెళ్ళే వాళ్ళు నాకిపోతారు. అంటే ప్రీమియర్కి 600 పెట్టి సినిమా చూసినోడు రెడ్ ఫ్లవర్ కాడా? ఒకే సినిమా 2 సార్లు అంటే దెంగది ఇక్కడ. చూస్తుంటే వారానికి ఒక సీన్ యాడ్ చేసేలా ఉన్నారు. ఎందుకు వచ్చిందిలే, ఇంకా ఓ పని చేస్తారు, థియేటర్లోనే పండుకుంటారు. సిగ్గు లేకపోతే సరే. సీన్లు యాడ్ చేసాం, వెళ్ళి చూడండి. ఇన్స్పైర్ అవుతారు మీ పిల్లలు, సినిమా చూపించండి. టికెట్ రేట్లు మాత్రం తగ్గించాం. ఒక్కసారికే చూడలేక చచ్చారు జనాలు. మళ్ళీ ఇంకోసారంట. పంజరంలో కాకిని పెట్టగానే పంచమస్వరం ఆలపిస్తుందా? సీన్లు యాడ్ చేసినంత మాత్రాన నాగిపోయిన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా? గతంలో హరోం హరా రైస్ మిల్లికి రాడ్సాప్ సినిమా కూడా ఇలాగే చేశారు. ఏమైంది? ఏమీ కాలేదు. మీరెంత ప్రమోట్ చేసినా ఆ చెత్త ట్రెండ్ని జనాలు మాత్రం ఫాలో అవ్వరు. మిగతా సీన్లు ఓటీటీలో చూస్తారు, నష్టం ఏముంది? ఇదో కొత్త రకం బిజినెస్. అంత ఎర్రి పుష్పాలు ఏం లేరు ఇక్కడ. ఫ్యాన్సే అండర్ గ్రౌండ్కి దెంగేశారు, ఇంకెవడు దేకుతాడు? రోజుకి 4 షోలు వేసుకొని మీరే చూసుకోండి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.